అలాగే సార్ మొన్న పులివెందుల పర్యటన చూస్తే ఆల్మోస్ట్ అది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా కంచుకోవటం ఆయనకే కాదు. అట్లాంటి 5 days పర్యటన అంటే 2 days కూడా అక్కడ ఉండలేకపోయిన పరిస్థితి ఉంది. అంటే పులివెందులే ఈరోజు ఈ స్థాయిలో రివోల్ట్ అవుతుందంటే వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ అనేది కదా అసలు క్వశ్చన్ మార్క్. పులివెందులే కాదండి, వాళ్ళ ఇంట్లోనే లేదు కదా. పులివెందులు అంటే ఇంకా నియోజకవర్గం. వాళ్ళ అమ్మే ఓటు వేయొద్దని చెప్పింది. వాళ్ళ చెల్లెళ్ళు వద్దురు బాబు, దయ్యమండి బాబు, ఇటు దొంగోడు దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్తున్నారు. పులివెందులో ఇంకా క్షమించారు, కొట్టాలు పట్టుకుని. ఇంకా అతను తక్కువ చేసేటండి. చూడటానికి ఎర్రోళ్ళలో మొగం వేసుకుని ఉన్నాడు కానీ ఎర్రవాటం పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాడా. కానీ ఎంత డేంజర్ అండి ఆ మనిషి. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యాన్ని సమర్థించాను, జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ అన్నాను. అది నిజమే కాబట్టి నన్ను ఎవడ హ్యాండిల్ చేయలేదు. అవును కదా, వాడు చెప్పింది నిజమే కదా అనుకున్నారు ఆడేపోళ్ళు కూడా. వాడు దుబ్బెత్తం చూసిన వాళ్ళు ఉంటారు కదా. వాడు జేబు కొట్టడం చూసేటండి. ఒకడు జేబు కొట్టేసాడు. జేబు కొట్టడం చూసినోడు ఉన్నాడు. నేను జేబు కొట్టేసినోడు నీ రికవరీ చేసుకోలేకపోయినా నువ్వే దొంగరా అంటే మెల్లగా జారుకుంటాడు తప్ప నేను దొంగను కాదు అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు కూడా వీడు దొంగ నువ్వు ఎందుకంటున్నావా అని అండవు. అడు చూసాడు కాబట్టి. వీళ్ళు ఏవైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అతను అభిమానించేవాళ్ళు కానీ, అతను రావాలనుకునే వాళ్ళు కానీ, అతను కావాలనుకున్న వాళ్ళు కానీ వ్యాధిగ్రస్తులు. మీకు ఎప్పుడైతే కరోనా వచ్చినోడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం చూస్తాం, ప్రపంచం అంతా గజగజలాడిపోయింది. ముక్కు కారటం, పొడి దగ్గు, కళ్ళు ఎర్రబడడం, జ్వరం, ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. పోయి బాబు వీడికి కరోనా ఉందరా బాబు అని క్వారంటైన్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు మరి జగన్ వైరస్ ఉన్న వాళ్ళకి మనకి లక్షణాలు ఏంటి? ఎరుచూపులు చూడటం, పిచ్చి నవ్వులు నవ్వటం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడో, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ ఆ వైరస్ ఉన్నట్టే. అతనే మళ్ళీ ఇంత అరాచకం చూసిన తర్వాత, ఇంత దోపిడీ చేయడం చూసిన తర్వాత, ఇంత ప్రజాస్వామికంగా పరిపాలించిన తర్వాత, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసిన తర్వాత, ప్రభుత్వంతో రైతులు చేసిన ఒప్పందాన్ని పచ్చల పిడిపాకుతో వెనులో పొడిచిన తర్వాత, ప్రజలను పచ్చి మోసం చేసిన తర్వాత, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన తర్వాత, ఊరికో ప్యాలెస్ కట్టుకుని నేను పేదవాడిని అన్నా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినోండి నువ్వే మళ్ళీ రావాలనుకున్నావంటే అది పెద్ద వ్యాధి కదా. మరి ఆ వ్యాధిగ్రస్తులను క్వారంటైన్ చేయొద్దా? కరోనా వచ్చిందని క్వారంటైన్ చేసేసారు, గదిలో పాడేసారు. ఒక 3 వారాలు 4 వారాల్లో వీళ్ళు శాశ్వతంగా పాడేయాలి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ అమరావతిని అన్నాడు, జగన్ మళ్ళీ వస్తాడన్నాడు, టకాలను పట్టేసుకోవాలి, కుక్కలు పట్టేసుకుంటారు. మున్సిపాలిటీ కూడా అలా పట్టేసుకుని గదిలో పాడేయాలి, పట్టుకెళ్ళాలి. వీళ్ళంతా పడేసి నీకు పలానా జగన్ వైరస్ వచ్చిందండి మీకు అని చెప్పేసి వాళ్ళు సమాజాన్ని దూరంగా పెట్టాలి. వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇటు ప్రజల మనసు విషపూరితం చేస్తున్నారు కాబట్టి. 2 అటువంటి లక్షణాలు భావజాలం ఉంది, రోగం ఉంది కాబట్టి వాళ్ళు సమాజాన్ని దూరంగా పెట్టాలి. జగన్ని దూరం పెట్టాలి, జగన్ అభిమానించిన వాళ్ళని దూరం పెట్టాలి. ఇవన్నీ చేయాలి వీళ్ళ పని. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు 60-70% ప్రజలను కాపాడాలంటే మీరు వీళ్ళని దూరంగా పెట్టాలి. వీళ్ళకి అన్ని సౌకర్యాలు కట్ చేయాలి. వాళ్ళు కొంచెం రోగం తగ్గిందండి మాకు జగన్ వద్దండి బాబు ఇంకా అనుకున్నవాడిని రా అయితే ఈ గదిలోకి వచ్చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.